కొంతమంది అయితే నన్ను చాలా అంటే చాలా అవమానించినారు. నీ వల్ల కాదు, నీకు 100 సబ్స్క్రైబర్లు ఎక్కువ, నీకేమైనా పెద్ద టాలెంట్ ఉన్నదా అన్నిటి మాట్లాడినారు. అప్పుడు నేను ఒకటే అనుకున్నా, వీళ్ళు నన్ను ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు, వీళ్ళకి నేనేందో చూపియాలి అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడినా. 100 ఉంటే ఉన్ని పోతే పోనీ అని చెప్పి అప్పుడు కష్టపడిన తర్వాత 100 కాదు, ఫటా 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 అని రోజుకి 1300 అని చెప్పినా కదా, అంతవరకు ఎదిగిన. వీడియో అంతా చూసిన వాళ్ళకి చివరిగా ఒక మాట చెప్తున్నా, నా వీడియోలు తిరగచ్చు, తిరగకపోవచ్చు, ఛానల్ ఆగిపోవచ్చు, ఆగిపోకుండా రన్ అవ్వచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడ గుర్తించండి, మళ్ళీ మొదటి నుంచి మీరేందనేది చూపిండి. ఓడిపోయేటప్పుడే పవర్ఫుల్ గా నిలబడుకోవాలి. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రానికి లైక్ కొట్టండి, మీకు నచ్చితే వీడియోస్ సబ్స్క్రైబ్ కొట్టండి, నచ్చుకుంటే వద్దు, నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నా. ఎందుకనేది వీడియో చివరిదాకా చూడండి. మీరు పైన థంబ్నెయిల్ చూసి వచ్చినారని నాకు తెలుసు. కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొంచెం చెప్పలేని హ్యాపీనెస్ కూడా పొందే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా, కొంతమంది కడుపు మంట ఏందనేది, కొంతమంది బాధ ఏందనేది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఎందుకు డిలీట్ చేయాల్సిన అని చెప్తా. దానికన్నా ముందు పూర్తిగా వీడియో చూడండి. నేను నా జర్నీ ఎట్లా కష్టపడినా, ఎట్లా వచ్చినా, ఈ స్టేజ్కి ఎట్లా వచ్చినా, ఇప్పుడు ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నాను అనేది చెప్తా. తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నా వీడియోలు, పాత వీడియోలకి. లేదనుకో వదిలేయండి. నేను చెప్పేదైతే చెప్తా, ఒకసారి చూడండి, ఎందువల్ల అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3 years అయిపోతుంది. అంటే 3 years కంప్లీట్ కాలా, పూర్తిగా 3వ సంవత్సరం జరుగుతుంది. యూట్యూబ్ అనేది ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు అసలు స్టార్ట్ చేసే మూమెంట్లో ఏం తెలియదు, అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియకపోగా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎట్లుండింది తెలుసా, అసలు చిన్నపిల్లలు చేస్తారు చూడు, పిల్ల చేష్టలు, అలా మాదిరి ఉండింది. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతా వచ్చి ఇప్పుడు 83,000 దగ్గరకు వచ్చి ఆగిపోయినాయి పూర్తిగా. అసలు వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్లు కానీ, ఇంకపోతే కామెంట్లు కానీ ఏమీ రావట్లేదు. అసలు లైక్లు అయితే తక్కువ పడుతున్నాయి. అసలు ఈ లైక్లు ఎక్కువ పడినప్పుడే కదా వీడియోలు బాగా తిరుగుతాయి. ఇదంతా జరుగుతుంది. నేను బాగా ఆలోచన చేసిన తర్వాత మిలియన్స్లో తిరిగే వ్యూస్ వచ్చి ఎందుకు వేలల్లో కాదు, 100ల్లోనే ఆగిపోతున్నాయి, అసలు వీడియోలు తిరగట్లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ వాళ్ళకి కూడా మెయిల్ చేసిన. తర్వాత అక్కడి నుంచి కూడా పెద్దగా రెస్పాండ్ ఏం లేదు. ఈ యూట్యూబ్ నుంచి నేను ఎందుకు అని చెప్పి చెక్ చేసిన తర్వాత నాకైతే కొన్ని స్ట్రైక్లు అయితే పడున్నాయి, కాపీరైట్లు పడున్నాయి. నాకు తెలియట్లే అవన్నీ, ఈ స్ట్రైక్లు ఎవరు రాస్తున్నారు, రిపోర్ట్లు ఎవరు కొడుతున్నారు నాకు తెలియట్లే. ఇప్పుడు రీసెంట్గా అన్నీ తెలుస్తున్నాయి, ఎందుకంటే ఛానల్ డల్ అయిపోయింది కదా, అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇదే విధంగా కొంచెం కనుక డల్ అవుతూ వచ్చితే అప్పుడు కంప్లీట్గా ఛానల్ డిలీట్ అయిపోతుంది. అంతవరకు లేకుండా మనమే తీసేసేది మేలు అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా నాకేమి మానిటైజేషన్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోలా, ఛానల్ ఏమి ఎత్తిపోలా, కాకపోతే రన్ అవుతుంది చాలా అంటే చాలా తక్కువగా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, కొద్దిగా ఛానల్ మార్చి, అంటే వేరే పేరు పెట్టి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు ఫస్ట్ నుంచి మనం పడిపోయి లేచి వచ్చినాం కదా, ఆ మొత్తం గతాన్నంతా తీసుకొని మళ్ళీ మోటివేషనల్గా తీసుకొని, నన్ను నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆలోచన అయితే వస్తుంది. అంటే మునుపట్లో మనం ఏ విధంగా ఉన్నాం, నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎట్లుండింది, అదంతా రివిజన్ చేసుకొని మళ్ళీ రియలైజ్ అయ్యి మన ఫస్ట్లో ఎట్లున్నాం ఏంది అనేది ఒక ఇదిగా తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ విధంగా అవమానాలు పడడం, ఇబ్బందులు పడడం, ఛానల్ డల్ అవ్వడం నాకేం కొత్త కాదు. కాకపోతే ఇంతకుముందు కోలుకుంటూ వచ్చిన, కానీ ఈసారి మాత్రానికి కొంచెం గట్టిగానే పడుతుంది ఛానల్కి దెబ్బ. అంటే ఇంతకుముందు వ్యూస్ డల్ అయిపోయినా సబ్స్క్రైబర్లు వస్తూ ఉండేవి, ఒక్కోసారి సబ్స్క్రైబర్లు డల్ అయినా వ్యూస్ కొంచెం అటు ఇటుగా వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడైతే ఛానల్ డల్ అయిపోయినాయి పూర్తిగా. అంటే ఎంత అంటే, ఇప్పుడు సపోజు ఒక 100 సబ్స్క్రైబర్లు ఉన్నాయి, 100 నుంచి 10కి 20కి పడేటి, మళ్ళీ 0కి వచ్చినా కూడా మళ్ళీ అక్కడి నుంచి అట్లా పోయేది. కానీ ఈసారి మాత్రానికి 100 నుంచి 1000, 10,000 వరకు వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబర్లు కానీ ఇవి కానీ రోజుకి 1300, 1500 సబ్స్క్రైబర్లు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 1300 కాదు, కనీసం 13 సబ్స్క్రైబర్లు, కనీసం 10 కాదు, ఒక్కోసారి మైనస్ లెగ్ కూడా వెళ్ళిపోయినాయి. 0 కూడా కాదు, ఇంకా మైనస్ అంటే -20, -10 ఇలా కూడా అయిపోయినాయి. రీసెంట్గా నేను గమనించిన, ఇంటికాడ ఉన్నప్పుడు ఇంత జరగల, మళ్ళీ కోవిడ్కి వచ్చినప్పుడు ఇంత జరగల.
మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జరగల. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ విధంగా. అంత బాగా డెవలప్ అవుతూ ఉండే ఛానల్ సడన్గా ఇలా డల్ అయ్యేతలకి కొంచెం బాధ అయితే ఉన్నది. బాధ అంటే ఏదో సినిమాలో చూపించినట్టు కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా, అమ్మాయిలు కానీ వీళ్ళు కానీ, ఆ విధంగా ఓ అని ఏడ్చేసి కళ్ళలోంచి నీళ్ళు వచ్చి ఆ టైప్ బాధ అయితే కాదు. కొంచెం ఉంది బాధ. బాధ అంటే ఒక 3 years నుంచి కష్టపడింది కదా, అదంతా ఇప్పుడు వెళ్ళిపోతుందేమో అని కొంచెం బాధ. అయినా నేను రికవర్ చేసుకోగలుగుతా. ఇప్పటికీ నాకేం మించిపోయింది ఏం లేదు. ఈ జస్ట్ పెద్ద స్ట్రైక్లు ఏం కాదు. స్ట్రైక్లు ఒక 3 పడితే అయినా ఛానల్ ఎత్తిపోతుంది. కానీ నాకు అలాంటి స్ట్రైక్లు కాదు, కాపీ రైట్లు పడినాయి, కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. అందువల్ల నాకు ఛానల్ డల్ అయింది, నాకు అర్థమవుతుంది చూసిన తర్వాత అన్నీ. ఇంక సోషల్ మీడియా విషయానికి వచ్చేటప్పటికి మనకు మామూలుగా బూతులు వచ్చాయి, మంచి విషయాలు వచ్చాయి, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మామూలే. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను స్టార్ట్ చేసినా కదా, ఆ స్టార్ట్ చేసిన కొత్తల్లో కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నీతులు చెప్పడం తప్పితే మనకు సబ్స్క్రైబ్ అయితే కొట్టలా. కొంతమంది అంటే బయట వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళే మనం ఛానల్ వీడియోలు నాకు ఇది నేను ఈ వీడియో అప్లోడ్ కొడుతున్నా, దీనికి సబ్స్క్రైబ్ కొట్టు, నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు అని భంగపడుకున్నా కూడా మన ముందర ఏదో ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి తర్వాత వదిలేస్తూ వచ్చినారు. అలా కొన్ని అయితే అసలు పక్కన పోయిన తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ కూడా తీసేస్తూ వచ్చినారు పక్కకి. అట్లా కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత చూసినా ఎలాగోలో కష్టపడి ఒక 100 సబ్స్క్రైబర్ల దాకా సంపాదించిన తర్వాత కొంతమంది అయితే నన్ను చాలా అంటే చాలా అవమానించినారు. ఎట్లా అవమానించినారంటే, నీ వల్ల కాదు, నీకు 100 సబ్స్క్రైబర్లు ఎక్కువ, నీకైనా పెద్ద టాలెంట్ ఉన్నదా అన్నిటి మాట్లాడినారు. అప్పుడు నేను ఒకటే అనుకున్నా, వీళ్ళు నన్ను ఎందుకు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు, వీళ్ళకి నేనేందో చూపియాలి అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడినా. 100 ఉంటే ఉన్ని పోతే పోనీ అని చెప్పి అప్పుడు కష్టపడినా. ఆ 100 ఎట్లా అంటే కంటిన్యూ చేసిన వీడియోలు ఇంకా చాలా కష్టపడినా. ఆ కష్టపడిన తర్వాత 100 కాదు, ఫటా అని రోజుకి 1300 అని చెప్పినా కదా, అంతవరకు ఎదిగిన. డబ్బులు అట్లా వచ్చినాయి. అంటే నేను ఒక 3 times తీసుకున్నా యూట్యూబ్ నుంచి. ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అంతకుముందు బాగా తిరుగుతూ ఉన్నాయి. ఈ 2025 వచ్చింది కదా, ఈ సంవత్సరం మాత్రం నాకు కొంచెం కఠినంగా జరిగింది. సబ్స్క్రైబర్ల విషయం కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఇంకా ఈ రిపోర్ట్లు కావచ్చు, ఇంకా బయట మనల్ని అనేవాళ్ళు ఉంటారు కదా, అంటే ఇన్సల్ట్ మాటలు ఇలాంటివి కానీ, ఇంట్లో సమస్యలు కానీ, లేకపోతే పర్సనల్ సమస్యలు కానీ, ఇలాంటివన్నీ నాకు 2025లోనే ఇబ్బంది పెట్టినాయి. అంతకుముందు అయితే లేదు, బాగానే ఉండింది. ఇప్పుడు కూడా నాకు ఇదంతా అవమానాలు కానీ, ఇన్సల్ట్లు కానీ, ఈ సమస్యలు కానీ ఇవన్నీ జరిగే కొద్దీ నాలో ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఇదైతే అవుతుంది. అంటే నేను ఎంత వీక్ అయినా కూడా నేను మళ్ళీ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ చెయ్యాలి అనేది ఉన్నది. కాకపోతే కొంచెం సపోర్ట్ అనేది ఈ ఆడియన్స్ దగ్గర నుంచి, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి లేదు. ఇంతకుముందు నేను ఎలా చేసేవాడిని అంటే, నేను నా వీడియోలన్నీ చూసుకున్నా కదా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా, చేసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత 1 month 2 months లేదంటే 1 year 6 months అది జరిగిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా, అప్పుడు ఆ రోజు నేను ఇలా ఎందుకు చేయలేకపోయినాను అన్నాలో అప్పట్లో ఆ రియలైజేషన్ అనేది రాలా. అంటే చిన్నపిల్లలు చేస్తారు టిక్టాక్లో లిప్ మూమెంట్ ఇచ్చుకోవడం, ఇలాంటి వీడియోలు అయితే చేసేవాడిని తెలియక. అంటే నాకు అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి, చెప్పేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు, కింద మీద నలిగి. ఇప్పుడంటే అందరికీ ఇలా చేసుకోవాలి అని అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు జస్ట్ ఊరికి ఒకటి ఫేమస్ అయింటాడు కదా, ఒకటి పేరు సెర్చ్ చేసి అక్కడ చేసేసి యూట్యూబ్లో చేసేసి ఇప్పుడు ఫేమస్ అయిపోతున్నాం. కానీ అప్పుడు అట్లా కాదు, చాలా అంటే చాలా కష్టపడతా వచ్చినాం. ఆ రోజుల్లో అట్లా ఉండింది. ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతూ ఉండి మళ్ళీ కొంచెం అయిన తర్వాత సడన్గా పడిపోతున్నా, ఇలా జరుగుతుంది. ఇప్పుడు నాకు సపోర్ట్ కావాల్సింది ఆడియన్స్ నుంచి. ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సపోర్ట్ చేసినారంటే కొంచెం డెవలప్మెంట్ అవుతాం ఛానల్. లేదనుకో తీసేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ వదిలిపెట్టేదే లేదు. ఏంటంటే ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ పెడతా, ఎత్తిపోయినా కూడా. ఇప్పుడు నేను ఫస్ట్లో తమాషాలుగా నా వీడియోలు ఒకసారి చూసుకుంటే నవ్వు వస్తుంది నాకే. అప్పట్లో ఇంత జోకులు వేసినాను, నేను ఇంత కామెడీలు చేసినాను. ఏంద్ర నా ఛానల్లో కొన్ని బూత్ కామెడీలు కూడా ఉన్నాయి, పిల్ల చేష్టలన్నీ చేస్తున్నాను నేను అప్పట్లో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అవన్నీ చూసామంటే నాకు నవ్వు కూడా వచ్చింది. ఒరే ఆ రోజుల్లో ఇంత కామెడీ చేసినానా అని. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఇలాంటి పిల్లలు చేస్తారు, చిన్న పిల్లలు చేసే కామెడీలు ఇలాంటివి, అలాంటివి నాకైతే ఇప్పుడు అనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా మంచి చెప్దాం, ఏదన్నా మంచి విషయంలోకి తీసుకొని వెళ్దాం, దేశాన్ని కానీ సమాజాన్ని కానీ, లేకపోతే మన పర్సనల్గా కానీ ఏదన్నా కొంచెం పాజిటివ్గా తీసుకొని పోదాం అనే ఒపీనియన్లో వచ్చేసి ఆ పాత విషయాలన్నీ మర్చిపోయినా. అంటే పాత విషయంలో జరిగిన మోటివేషన్ కాకుండా
ఆ ఫన్ని మొత్తం మర్చిపోయినా. ఆ మోటివేషన్ మాత్రం తీసుకొని ఈ కామెడీలు మర్చిపోయినా ఏం కాదు, కానీ నేనేం చేసిన మొత్తం మర్చిపోయినా. అంటే నా గతం మొత్తం మర్చిపోయినా. ఇప్పుడేముండదంటే కొంచెం డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అన్ని మంచి విషయాలు చెప్పాలి, బుద్ధిమంతుడిగా ఉండాలి, ఇలా చేస్తున్నా. ఇప్పుడేమవుతున్నాయంటే అలా చేసినట్టు బాగా క్లిక్ అయినాయి, బాగా ఫేమస్ అయినా. ఇప్పుడు మంచి విషయాలు చెప్తున్నా కదా, ఇక్కడ డౌన్ అయిపోయింది. అంటే జీరో కూడా కాదు, జీరో నుంచి ఇంకా 10 సబ్స్క్రైబర్లు తగ్గడం, 20 తగ్గడం, ఇంకా 30 తగ్గడం, ఇట్లా జరిగినాయి. అక్కడి నుంచి కూడా కొంచెం మోటివేట్గా మళ్ళీ కష్టపడితే జస్ట్ ఒక 2, 3, 4 ఇట్లా పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడేమవుతున్నాయంటే మళ్ళీ పెరిగి మళ్ళీ పడిపోతున్నాయి. ఏంది ఇట్లా జరుగుతుంది అని అనిపిస్తుంది. అయినా కూడా నేను వదలను. మీరు కూడా ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే కన్నా నాకు చిన్న లైకులు కొట్టుకుంటారు 2 సార్లు, ఇంకేం వద్దు. లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా కొడితే కొట్టండి, లేకపోతే జస్ట్ లైకులు కొట్టండి చాలు. వీడియో అంతా చూసిన వాళ్ళకి చివరిగా ఒక మాట చెప్తున్నా, నా వీడియోలు తిరగచ్చు, తిరగపోవచ్చు, ఛానల్ ఆగిపోవచ్చు, ఆగిపోకుండా రన్ అవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు కానీ నేను కానీ ఓడిపోయేటప్పుడే పవర్ఫుల్గా నిలబడుకోవాలి. ఓడిపోయేటప్పుడే మనం ఎక్కడైతే పడిపోతున్నావో అక్కడ గుర్తించండి. మళ్ళీ మొదటి నుంచి మీరేందనేది మొదటి నుంచి చూపిండి. కొత్త సంవత్సరం వచ్చింది కదా, గత సంవత్సరం ఎట్లో గుడిసిపోయింది, 2025 వరకు మింగేసింది. మన లైఫ్ని కానీ ఫ్యామిలీని కానీ మొత్తాన్ని డ్యామేజ్ చేసి పడేసింది. 2025, 26 వస్తుంది కదా కొత్త సంవత్సరం. కాళ్ళు ఎగరేసుకొని తిరగాలి, అట్లుండాలి ఇట్లుండాలని నీతులు చెప్పట్లా. మీరు చేసే పని సక్రమంగా చేయండి, అది ఎక్కడైనా నిలబెట్టని. ఓడిపోయినా పర్వాలే, మీరు ముందుకు సాగండి. నేనైతే ఇదే చెప్తున్నా. నేను కూడా ఇప్పుడు ఈ ఛానల్ డిలీట్ చేయకపోవచ్చు, అంటే వీడియోస్ డల్ అవుతున్నాయి కాబట్టి అట్లా ఉండాది నా మైండ్లో. కానీ చేయకపోవచ్చు, నేను మాత్రానికి ఏదో ఒకటి చేసి తీరుతా. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రానికి లైక్ కొట్టండి, మీకు నచ్చితే వీడియోస్ సబ్స్క్రైబ్ కొట్టండి, నచ్చుకుంటే వద్దు, నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టండి. జై హింద్.